తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయో తెలియజేసేందుకు ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు గురుస్వామి రాజన్ నంబూద్రి గురుస్వామి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల ఫలితాలలో భాగంగా మిథున రాశి వారికి అసలు ఈ మాసంలో డిసెంబర్లో ఎలా ఉంటుంది అంటారు, తెలియజేస్తారా? తప్పకుండా. గత మాసం కన్నా ఈ మాసంలో మిథున రాశి వారికి చాలా వరకు కూడా వ్యత్యాసాలు కనపడటానికి ఉంటుంది. గత మాసంలో కాస్త ఎటువంటి అయినా ఎదుగు దిగువ కనపడుతున్నప్పటికీ ఈ డిసెంబర్ చివరిలో వాళ్ళకి అన్ని కూడా మేలు కలగడానికి అవకాశాలు కనపడుతుంది. మీరు లోన్స్, రుణమాఫీ అలాంటివి కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. మీరు రుణాన్ని తీసుకున్న వంటి వాళ్ళు కూడా మీకు తిరిగి ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇల్లు అమ్ముకోవాలన్నా, ప్రాపర్టీస్ కొనుక్కోవాలన్నా కూడా మీకు ఈ డిసెంబర్ మాసంలో చాలా కలిసి వచ్చేటందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ ముందుగానే మీరు మాట్లాడుకొని మీరు అంతా కూడా సెటిల్మెంట్ చేసుకొని ఆగిపోయిన వంటి ఏదైనా అగ్రిమెంట్స్ ఉన్నప్పటికీ కూడా అది కూడా ముందుకు రావటం ఉంటుంది. ఆరోగ్యంగా క్షీణించి హాస్పిటల్లో బాగా ఎన్నో సంవత్సరాల నుంచి పడిపోయినటువంటి వాళ్ళకు కూడా ఆరోగ్యం క్యూర్ అవ్వడానికి అవకాశం కూడా ఈ నెలలో బాగా మంచి సూచన అన్నది మిథున రాశిలో మనకి కనపడటం అనేది జరుగుతుంటుంది. కళ్యాణం, సంతానానికి కూడా ఇలాంటి రాశి వాళ్ళకి మంచి శుభవార్త వినడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరమైన వంటిది, వ్యాపారం అభివృద్ధికి, విద్యార్థులకు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి కూడా మంచిగా గోచరిస్తూ ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. ఎందుకు అప్పుడే మంగళగ్రహము, శుక్రగ్రహణము, బుధగ్రహణము అంతా కూడాను ఈ యొక్క మిథున రాశికి చాలా విశేషమైనటువంటి ఘటము ఇవ్వటం వల్ల అద్భుత ఫలితాలు రావడానికి మంచి ఆస్కరిస్తుంది, మహా ఫలితం ఉంటుంది. అదే విధానంగా పాడి పంట చేసేవాళ్ళు ఎక్కువ అంటే ఇప్పుడు వచ్చే డిసెంబర్ నెలలో పెట్టేటువంటి పాడి పంటలు ఏదైతే ఉందో ఒక రైతుకు బాగా దిగుబడి రావాలి, పురుగులు పడి అదిపడి బాగా నష్టపోతూ ఉంటారు. ఎంత నీళ్లు పెట్టినా, ఎంత ఇది పెట్టినా కూడా వాళ్ళకి కావాల్సిన వంటి ఇప్పుడు ఒక ఎకరానికి 40 క్వింటలు పండాల్సింది పోయి ఒక ఎకరానికి 20 క్వింటలు, 15 క్వింటలు పడడం వల్ల వాళ్ళు పెట్టినటువంటి 20-30 వేలు కూడాను ఖర్చు అదనము పెడుతున్న దానికి రెట్టింపు రావలేకపోయి చాలా బాధపడుతూ ఉన్నారు. అలాంటి వారు కూడాను ఈ యొక్క డిసెంబర్ నెలలో మీరు పెట్టేవంటి ఏ రైతు అయినా కూడా పప్పు, కంది, మినుములు ఏదైనా పెట్టుకోండి, చాలా అధిపతి దిగుమతి రావడానికి అవకాశం ఉంటుంది. కాటన్ బత్తులకు కూడా చాలా అద్భుతమైనటువంటి సూచనలు. కాటన్ అంటే ఇప్పుడు ఈ సీజన్లో పెట్టారు అనుకోండి, అది సమ్మర్లోనూ పెడతారు. ఎందుకంటే వానకు అంతకు ముద్ద తడిసిపోతుంది కాబట్టి పెట్టరు. కాకపోతే ఏంటంటే ఎక్కువ శాతము మొక్కజొన్నలు అవన్నీ కూడా పండిస్తుంటారు కాబట్టి వారు కూడా బాగా పాడి పంటలు ఉంటుంది. మరి అదే విధానంగా లాయర్స్, అడ్వకేట్స్, అనేక రకమైనటువంటి మిథున రాశులు ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకి అనుకున్నటువంటి కేసెస్లో గెలుపు రావడానికి కోసం కూడా మంచి సూచనలు కనపడుతుంది. ఓకే గురువుగారు, మరి వాళ్ళకున్న అంటే ఈ మిథున రాశి వాళ్ళకున్న సమస్యలను తీరిపోవటానికి, మరింత మెరుగుపడటానికి వారి జీవితం ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అంటారు? వీరు చక్కగా ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామికి ఆలయానికి వెళ్ళి బియ్యపు దీపము స్వామివారికి పెట్టడం వల్ల చాలా మంచి పరిహారం కనపడుతుంటుంది. ఈ రాశి వారికి ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామికి 11 లేదా 21 ప్రదక్షిణ చేసి స్వామికి పొంగల్ నివేదన పెట్టడం వల్ల కూడా మంచి శుభ సూచనలు అనేది మనకు కనపడతా ఉంది. అతీతమైన వంటి శక్తి, అతీతమైన వంటి ఒక జ్ఞానము, మరి మీ యొక్క కార్యసిద్ధి కూడా ముందు వెళ్ళడానికి కూడా మంచి ఛాన్సెస్ రావడానికి మంచి సోర్స్ కనపడుతుంటుంది. కాబట్టి మీరు ఇటువంటి దృష్టిని సాధిస్తే అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. రాశికి సంబంధించిన వారు ఏదైనా దాన ధర్మాలు చేస్తే మంచిది అని అంటూ ఉంటారు కదా. అవును. సో అందులో భాగంగా మరి మిథున రాశి వారు ఏ వస్తువులని దానం చేస్తే మంచిదే అంటారు? వీళ్ళు శనగలను నానబెట్టిన వంటిని ఆవుకు దానం పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు లభిస్తుంటుంది. ఓకే గురువు గారు, చాలా చక్కటి ఫలితాన్ని అలాగే మంచి పరిహారాన్ని తెలియజేశారు మిథున రాశి వారికి. ధన్యవాదాలు. నమస్కారం.